ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య స్థితిగతులపై టెస్టులు చేయించుకోవాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో జిఎస్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని మంచి వాతావరణం కల్పించేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతోగానో దోహదపడతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు డాక్టర్లు కంటి, బీపీ పరీక్షలు చేశారు. గ్రామంలోని సుమారు 250 మంది డాక్టర్లు, సిబ్బంది కంటి పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, బ్లడ్ శాంపిల్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. హాస్పిటల్ రిఫర్ చేసి ఎస్టిమేట్ తెప్పించి ముఖ్యమంత్రితో ఎల్ఓసి ఇప్పించి వాటికి కూడా ఫ్రీగా మీకు ఉచితంగా ఈరోజు మరి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది. అది 10 లక్షల రూపాయలలో ఆరోగ్యశ్రీలో రాని ఏదైతే రోగాలు ఉంటాయి, ఏ బీమారైనా కూడా మనం ఉచితంగా అది 50 లక్షలు కానీ 20 లక్షలు కానీ నిమ్స్ హాస్పిటల్లో ఫ్రీగా మీకు సర్జరీలు చేయించడం కూడా జరుగుతుందని, రోగ నిర్ధారణ మనకు తెలియకుండా ఒక కన్ను కనబడది, మనం టెస్టులు చేయించుకోం, ఆ కన్ను ఎఫెక్ట్ ఇంకో కన్ను మీద పడి 2 కన్నులు పోయినటువంటి సందర్భం వందలాది మందికి ఉంది. అలాంటి బీమార్లు మనము చాలా గ్రామాలలో ఇప్పుడు మొన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక కళ్ళు కనబడని వ్యక్తులు 60 మంది నిర్ధారణ కావడం జరిగింది. కనుక మనకు 17 గ్రామాలలో ఈరోజు 6వ గ్రామం, ఇంకా 11 గ్రామాలు ఉన్నాయి. అందరూ బయటపడ్డ తర్వాత అది ఎలాంటి బీమారైనా దాన్ని మరి చికిత్స చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి శ్యామ్ను మరి హాస్పిటల్ నుంచి అదేవిధంగా మరి మా తండ్రి గారైనటువంటి జిఎస్ఆర్ ట్రస్ట్ మీద వారి యొక్క పెట్టాలి చేయించడం అనేటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది.